తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. మొదటి 3 రోజుల్లో వీకెండ్లో హాలిడేలో కూడా ₹1 కోటి వచ్చాయి ఈ సినిమాకు. అన్ని అంటే తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, ఓవర్సీస్ అంతా కలిపి కూడా. ఇక మంగళవారం వర్కింగ్ డేలో అస్సలకే లేవు కలెక్షన్స్. మరో 50 లక్షలు అయితే కలెక్ట్ చేసింది ఓవరాల్గా. టోటల్గా 5 రోజుల్లో ₹1.5 కోటి గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇంక మరి ₹1.5 కోటి గ్రాస్లో థియేటర్లో రెంట్లు తీసేయాలి, జీఎస్టీ తీసేయాలి, ట్యాక్సులు ఖర్చులు అన్నీ పోతే 75 లక్షలు డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 3 కోట్లు, అంటే 2 కోట్లు ప్రొడక్షన్ అయింది, 1 కోటి ప్రమోషన్ అండ్ క్యూబ్ ఛార్జెస్ అవన్నీ కలిపి థియేటర్ ఇవన్నీ. ఈ సినిమాని ఆహాకి అమ్మేశాడు మన కిరణ్ అబ్బవరము, 3 కోట్లకు అమ్మేశాడు. సో ఆయన సేఫ్ ప్రొడ్యూసర్గా. థియేటర్స్ కూడా ఓన్గా రిలీజ్ చేశాడు. అంటే థియేటర్లకు రెంట్లు కట్టాలి, డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి కమిషన్ 10-20% ఇచ్చేయాలి, జీఎస్టీ కూడా ఇవ్వాలి. సో అందులో 75 లక్షలు వచ్చాయి వెనక్కి. అంటే కిరణ్ అబ్బవరికి 75 లక్షలు లాభమే సినిమా వల్ల. ఇంకా రన్ ఉంటుంది కాబట్టి బుధ గురు శుక్ర శని ₹1 కోటి అయితే లాభం. బట్ సినిమా హిట్ అవ్వాలి, ఏదైనా సినిమా థియేటర్లో మినిమం అంటే 3 కోట్ల షేర్ రావాలి. 3 కోట్ల షేర్ అంటే ఈ సినిమాకి ఇప్పటికీ 75 లక్షలే వచ్చింది. అంటే ఇంకా 2,25,00,000 రావాలి షేర్. అంటే 4.5 కోట్లు గ్రాస్ రావాలి. అది కష్టమే, కానీ నాకు తెలిసి మరో 50 లక్షల గ్రాసు, మరో 25 లక్షల షేర్ అయితే వస్తుంది. అంటే 1 కోటి లాభం అయితే తీసుకుంటాడు కిరణ్ అబ్బవరం. బట్ కమర్షియల్గా సినిమా హిట్ అయితే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర. సేఫ్ ప్రాజెక్టు, ప్రొడ్యూసర్కి ఓటీటీకి అమ్మాడు కాబట్టి 3 కోట్లకి, థియేటర్లో ఓన్ రిలీజ్ కాబట్టి వచ్చిందంతా లాభమే. ఈ సినిమా నేను కూడా చూశాను, నాకు కూడా ఓకే అనిపించింది. ఓటీటీ సినిమా అనిపించింది, థియేటర్ సినిమా అయితే కాదు. బట్ అయితే కొత్త వాళ్ళతో కొత్త ప్రయత్నం చేశాడు కిరణ్ అబ్బవరం. సో ఎంకరేజ్ చేయాలి, మనం మెచ్చుకోవాలి. అది తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో ₹1.5 కోటి గ్రాస్. ఓకే, బాయ్.